హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఛానల్ పెట్టాననే పేరుకే కానీ వీడియోస్ చేయాలంటే అసలు వీడియో షూట్ చేయాలంటే దోల తీరిపోతుందండి. అసలు టైం దొరకట్లేదు మెయిన్. అయినా ఏం పర్లేదండి, ఈసారి నుంచి మంచి మంచి ఫుడ్ వీడియోలు అయితే టైం టు టైం అప్లోడ్ చేసేసి మీ దగ్గర అయితే మంచి పేరు అయితే కొట్టేస్తాను నేను. అసలు సపోర్ట్ విషయానికి వస్తే నా ఫ్రెండ్స్ అందరూ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇనిషియల్ స్టేజ్లో. మీరు కూడా అదేవిధంగా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ముందు ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి, మళ్ళీ మర్చిపోతారు. ఆ తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా అయితే నాకు సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంక ఈ వీడియో విషయానికి వస్తే సింపుల్గా అయిపోయేది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉండేది జెల్లీ పుడింగ్ అయితే ట్రై చేయబోతున్నాను ఈ వీడియోలో. పదండి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. మనం ఈ జెల్లీ పుడింగ్కి ఏమేమి ఐటమ్స్ అయితే వాడతామో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. చాలా అంటే చాలా తక్కువ ఐటమ్స్ అయితే కావాలి మనకి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మిల్క్ అయితే కావాలి. ఒక 2 cups ఆఫ్ మిల్క్ అయితే వాడతాము. నెక్స్ట్ ఒక 4 ఫుడ్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇందులో నాకు నచ్చిన ఒక 2 అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి జెల్లో పౌడర్ అనమాట. దీని ప్యాకెట్ వచ్చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదిగో జెల్లో పౌడర్ ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. నేను బ్లాక్ చెర్రీ ఫ్లేవర్ జెల్లో పౌడర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి అగర్ అగర్ పౌడర్ అనమాట. ఈ అగర్ అగర్ పౌడర్ అనే ప్యాకెట్ కూడా ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఇది అగర్ అగర్ పౌడర్ అనమాట. ఇదిగో ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి షుగర్ అనమాట. 1 cup ఆఫ్ షుగర్ అయితే యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 2 tablespoons అయితే యూస్ చేస్తాం. ఇదైతే ఒక ఫుల్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తాం. అది మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. మనం జెల్లీ తయారు చేసుకోవడానికి ఈ విధంగా అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు జెల్లీ పౌడర్ని ఎలా తయారు చేసుకుందామో చూపించేస్తాను. చాలా అంటే చాలా ఈజీ. ఇదిగో ఇందాక నేను వేడి చేసుకున్న వాటర్ అయితే ఇవి. ఈ వాటర్లో ఒక 2 cups వాటర్ అయితే తీసుకున్నాను కదా, ఈ 2 cups వాటర్లో ఒక ఫుల్ ప్యాకెట్ జెల్లీ పౌడర్ అయితే వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను బ్లాక్ చెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. కలర్ చూసారు ఎట్లా మారిపోయిందో. ఇది కొంచెం ఆ పౌడర్ అనేది కరిగే వరకు ఇలా తిప్పుకోండి కొంచెం. నెక్స్ట్ ఇంకొక కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది 2nd cup అనమాట. ఇందులో కూడా ఈ పౌడర్ అంతా వేసేసి ఈ పౌడర్ కరిగేంత వరకు తిప్పేస్తూ ఉందాం. ఈ వాటర్ని ఇంకొక సెకండ్ ప్యాన్లో అయితే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 drops అయితే బ్లూ కలర్ ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను. జస్ట్ 2 drops అంతే. ఇందులో వచ్చేసి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను. ఇవి ఒక 5 minutes చల్లారి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఒక 30 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంక మీకు జెల్లీ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 cups అయితే మిల్క్ పోసుకుందాం. రెండు స్పూన్స్ అగరగర్ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి, బాయిల్ చేసుకోవాలి. మనం వేసుకుని అగరగర్ పౌడరు ఇంకా డిజాల్వ్ అయిపోయేంత వరకు బాగా వెయిట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకుంటామే. ఇప్పుడు ఈ పాల్ని ఒక 5 minutes చల్లారి పెట్టేసుకుందాం. చల్లారి పెట్టేసుకున్న తర్వాత జెల్లీ పుడింగ్ని ఎలా అయితే రెడీ చేసుకోవాలో చూపించేస్తా. ఈలోపు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన జెల్లీస్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఇంక ఇది కూడా చల్లారిపోయిన తర్వాత ఈ రెండింటితో కలిపి జెల్లీ పుడింగ్ అయితే చేసేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి?
ఫైనల్గా నేను చేసిన జెల్లీ పుడింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది అనుకున్నారు? ఈ జెల్లీ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టాక నాకు ఆత్రం తొందరగా అయితే తీసాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ జెల్లీస్ అయితే సరిగ్గా అవ్వలేదు, ఏదో అట్లట్ల అయిందేమో అనుకుని ఇంక సర్లే ఏముందిలే అని చెప్పి వేసాను. అదొకటి మెయిన్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలు ఉడకబెట్టేటప్పుడు అగరగర పౌడర్ వేస్తాం కదా, అగరగర పౌడర్ వేసినప్పుడు ఏం చేశానంటే నాకు తెలిసి 1 స్పూన్ వేయాలి, కాకపోతే నేను 2 స్పూన్లు వేసాను. అదేమైంది 2 స్పూన్లు వేసేసరికి ఈ పుడింగ్ అవ్వాల్సింది ఫ్రిడ్జ్లో పెడితే అవ్వాల్సింది బయట ఉన్నప్పుడు 5 నిమిషాలకి పుడింగ్ అయిపోయింది. అట్లుంటుంది మనతో. కాబట్టి అసలు వరస్ట్ లాగా వచ్చింది అసలు. ఇప్పుడు అందుకని చెప్పేసి మళ్ళీ జెల్లీ వాటర్ అయితే పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈసారి ఆత్రం పడకుండా అయితే కరెక్ట్ టైం వరకు ఉంచి అప్పుడు తీస్తాను. ఈసారి మళ్ళీ ఎట్లయినా రావాల్సిందే, మంచిగా రావాలి. అది మీకు చూపించాలి, మీరు చేసుకుని తినాలి. ఇక మొదలెడదామా? సెకండ్ అటెంప్ట్లో అయితే ఈ జెల్లీ పుడింగ్ భలే వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మన జున్ను తిన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బాబా భలే ఉంది.